小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿凄尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，也不成眠，相遇相见，相拥如眠，相随岁年年。苦足无眠，心事怎言？相与你相见，此情绵绵，心幸福绵绵。ఇదిగో తాగు. శిక్షణ కోసం నేను పాడతాను. శిక్షణ ఉండే గది ఎక్కడ? నా గొంతు వినపడుతుందా? నేను గట్టిగా పాడాలా? ఇంకా ఎంతసేపు నిలబడతావు? పాడతావా లేదా? లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. దిష్టి బొమ్మలా నిల్చొని మమ్మల్ని విసిగించుకో. అర్థమైందా? శిక్షణ్, నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను. నువ్వు నాకు కనపడాలి.星星睡了，月亮睡了，天空大地在沉默，风吹树叶唱着歌儿，你就躺在我心窝。星星落了，月亮落了，你我捏成人。రాజమాత, సూయి రాకుమార్ ఎక్కడ కనిపించడం లేదు. వెతకాలి. వెతికితే తప్పకుండా కనిపిస్తుంది. ఈ పాట పద, నాకిక్కడ వసతి ఏర్పాటు చేయి. అలాగే.沉默，风吹树叶唱着歌儿，你就躺在我心窝。星星落了，月亮落了，అమ్మా, అమ్మా, నువ్వు వెళ్ళొద్దు. అమ్మా, భయపడద్దు. నువ్వు భయపడద్దు. అమ్మ వెళ్ళిపోయింది.
నువ్వు అస్సలు భయపడొద్దు సోదరా, నేనున్నాను కదా. నేను నిన్ను చూసుకుంటాను, సరేనా? పడుకో, ఇంకా ఏడవకు. పడుకో, అస్సలు ఏడవద్దు. సోదరి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? షించాన్ ఇంకా రాలేదేంటి? ఒకవేళ ఈ పాట మర్చిపోయాడా? హేయ్, ఇక్కడ నేను మజా చేస్తుంటే నువ్వు ఏంటి ఏడుపు కొట్టు పాటలు పాడుతున్నావు? ఊపన్న పాట కావాలి. ఈ ఏడుపు కొట్టు పాటలు మాకొద్దు. చక్కగా మంచి పాటలు పాడితే పాడు, లేదా ఇక్కడ నుంచి వెళ్ళిపో. అవును, వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి ఇక్కడ నుంచి. నుంచి. లేదా వెళ్ళిపో. వెళ్ళు. మంచి పాటలు పాడితే పాడు. ఏడుపు కొట్టు పాట పాడి మా ఆనందాన్ని చెడగొడుతున్నావు. అవును అవును, వెళ్ళు ఏయ్, ఇక్కడ వెళ్ళు నుంచి. ఇక్కడి నుంచి. లేదంటే మేమేం చేస్తాం మాకే అవును, తెలియదు. ఏం చేస్తావో వెళ్ళు. తెలీదు. వెళ్ళు ఇక్కడి పిచ్చి నుంచి. పాటలు పాడుతున్నావు, వెళ్ళు. మా ఆనందాన్ని చెడగొడుతున్నావు కదా. వెళ్ళు ఇక్కడ నుంచి మర్యాదగా. వీళ్ల చిన్నప్పుడు షూయు వాళ్ళ అమ్మా నాన్న సరిహద్దుల్లో ఉండేవారు. అప్పుడు నేనే వాళ్ళిద్దరినీ పెంచి పెద్ద చేసింది. చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ప్రతిరోజు రాత్రిపూట వాళ్ళని నిద్రపుచ్చటానికి ఈ పాట పాడేదాన్ని. సమయం అలా గడిచిపోయింది. ఆ పాట ఇప్పటికీ తనకి గుర్తుంది అనుకోలేదు. పాపం, ఏ బాధలతో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందో ఏంటో. ఏమో రాజమాత. ఇంతకీ ఆ పాట పాడిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? పాపం ఆ అమ్మాయికి నా తరఫున కొంచెం డబ్బులివ్వు. నా కోసం పాట పాడమని చెప్పు. అలాగే. ఒకసారి చూసుకో, నువ్వు ఎలా ఉన్నావో. ఏం ధరించావో చూడు. నువ్వు కూడా వాళ్ళలాగే ఉన్నావు. ఇది నాకు చాలా బాగుంది. నువ్వే చూడు. అయినా నువ్వు నా మీద కోపడద్దు. అది కేవలం షించాన్ని బయటకు రప్పించడానికి చేశాను. నువ్వు తన్ని కలవడానికి ఇలా 10 మంది ముందుకొచ్చావు. ఆ రోజు నువ్వు నన్ను ఇంటికి పంపించావు, గుర్తుందా? వర్షాలు, సూర్యకాంతి పుష్కలంగా ఉన్నా సరే ఆ ఆకులని కత్తిరించావు. అప్పుడే పువ్వులు బాగా పూస్తాయని నువ్వు నాతో చెప్పావు. అలాగే బంధాలు కూడా. నేను తనని నమ్మకంతో ప్రేమిస్తే ఏం జరిగినా సరే తన పైన ఆధారపడొచ్చు. ఆ నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను. యువరాణి, ఇంటికి వెళ్దాం పదా. ఇంటికా? అవును, ఇంటికి. మరిప్పుడు నా పైన కోపమేం లేదుగా? నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను ఇంటికి తీసుకెళ్తాను. నిన్ను ఎవరైనా విమర్శించడం నాకు నచ్చదు. వెళ్దాం పదా. రా వెళ్దాం. ఇక్కడ అమ్మాయిలు బాగా పాట పాడతారు. ఆగండి, ఎవరిది? మీకు ఏ అమ్మాయి నచ్చింది? ఇందాక పాట పాడిందే ఆ అమ్మాయి. అవునా? ఆ అమ్మాయి ఇప్పుడే కిందకి వెళ్ళినట్టుంది. అవునా? నేను ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి కనిపెట్టి మీ దగ్గరికి పంపిస్తాను. సరే సర్లే. అత్తయ్య ఎందుకు ఇక్కడికి వచ్చింది? యువరాణి, ముసుగు వేసుకో. యువరాణి, యువరాణి, లేదు,
సమయం వచ్చేసింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? నేనేం చేయాలి? యువరాణి, ఎక్కడున్నావు నువ్వు? తొందరగా బయటికి రా. అయ్యో, ఇప్పుడు మాత్రం మారద్దు. లేదు, ఈ సమయంలో మారిపోతున్నానంటే అయ్యో చచ్చానే. దేవుడా, నన్ను రక్షించు. యువరాణి, యువరాణి, హచ్! యువరాణి, బయటికి రా. ఎందుకు దాక్కుంటున్నావు? ఇదిగో నువ్వు అక్కడే ఎక్కడికి వెళ్తున్నావు? యువరాణి, అక్కడే ఉండు. దగ్గరికి రాకు, దగ్గరికి రావద్దు. బలంతో చేయొద్దు. షింగ్చిన్ కోసం ఇదంతా చేస్తున్నావు. నేను నీతో గొడవపడాను. ఆ రోజు నన్ను ఎలా ఆపేవో గుర్తుందా? ఇప్పుడు నేను అదే విధంగా చేస్తాను. యువరాణి, ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారంట. నాగరాజు రాకుమారులు రాబోతున్నారంట. అవునా? వారికి తగిన మర్యాద. యువరాజా, అలాగే, తప్పకుండా చేద్దాం. సోదరి కనపడిందా? కానీ రాజమాత షూయి కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది. మీరు నిజంగా యువరానికి దూరం కావాలనుకుంటున్నారా? నాకు తెలిసి ఇది షూయి కుటుంబ విషయం. అలా అంటావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? సోదరి తన పరిస్థితిని వాళ్ళకెలా వివరించగలదు? తనను ఒక రాక్షసిలా చూస్తారు. ఒకవేళ అలా జరిగితే అప్పుడు బాధ్యత అంతా మీపైనే ఉంటుంది కదా. ఖచ్చితంగా అప్పుడు తనని మీరే కాపాడాలి. కానీ ఇప్పుడెందుకు కంగారు పడుతున్నారు మీరు? సోదరి షూయి కోసం తన కళ్ళని మార్చింది. అది తనపై ఉన్న ప్రేమను తెలుపుతుంది. తను షూయి భవనంలోనే ఉండాలనుకుంటుంది. అందుకని ఈ విషయం తన కోసం నేను రహస్యంగా ఉంచాలి. సరే, వెళ్ళి వెతుకుదాం పద. అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో, భయంగా ఉంది. షూకి తెలుసుంటుందా? ఎలాగైనా ఆపాలి, లేదంటే నేను పందిలాగా మారిపోతాను. లేదు, ఈ సమయంలో నేను జన్మ నక్షత్ర రాయి ప్రభావానికి లోను కాకూడదు. ఆగు. ఎందుకు దాక్కుంటున్నావు నువ్వు? వెళ్ళండి, తీసుకువెళ్ళండి తన్ని. చూడు, పెద్దవాళ్ళు వస్తున్నారు. నువ్వు బాగా పాడాలి. అర్థమైందా నీకు? అయ్యయ్యో, పట్టుకోండి తన్ని. నిన్నే ఎక్కడికి వెళ్ళింది? అయ్యో, దొరికిపోయాను. కానీ అదృష్టం కొద్ది తప్పించుకున్నాను, లేదంటే మారిపోయేదాన్ని. ఏంటి, ఆ అమ్మాయి ఇంకా రాలేదు? ఒకసారి నువ్వు వెళ్ళి చూడు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అదిగో వచ్చేసింది. రా రా అమ్మాయి, ఇలా రా, ఇక్కడొచ్చి కూర్చో. నీకీ వంటే ఇష్టమా? సరే, తిను తిను, బాగా తిను, మరేం పర్వాలేదు. చూడు పాపం, పాటలు పాడి పాడి తనకి బాగా ఆకలి వేస్తున్నట్టుగా ఉంది. తన పరిస్థితి చూస్తే జాలి వేస్తోంది. సరే సరే, ఒకసారి ముసుగు తీయమ్మా, నీ మొహం చూస్తాను. అత్తయ్య, అత్తయ్య, సమయానికి వచ్చావు.
తొందరగా నువ్వు రాకుమారి ఎక్కడుందో కాస్త కనిపెట్టు హా. అది రాకుమారి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇలా చూడు, పిచ్చి పిచ్చి మాటలు చెప్పకు. భవనంలో ఏం జరుగుతోందో ఏంటో నాకేం తెలియదనుకుంటున్నావేంటి? నా ముందు మీరు ఏ విషయం దాచలేరు, అర్థమైందా? అయ్యో, నువ్వు తీసుకోండి, తిను. ఇది తినండి. కావాలా? తీసుకో, మెల్లిగా తీసుకోండి. తీసుకోండి, కంగారు పడుకో. నెమ్మది. ఇదిగో, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాకుమారి నిన్ను చెడగొట్టింది కదా? అదేం లేదు, నేను ఒక పని కోసం ఇక్కడికి వచ్చాను. తనతో ఏ సంబంధం లేదు. నువ్వు వచ్చింది పని కోసం అయితే ఎందుకలా కంగారు పడుతున్నావు? మీరు ఇక్కడికి వచ్చారని నాకు తెలిసింది. మీరు ఏమనుకుంటారని కంగారు పడ్డాను, అందుకే మీ దగ్గరకు వచ్చాను. నా పట్ల నీకున్న శ్రద్ధకి కృతజ్ఞతలు. నీకో విషయం తెలుసా? ఈ రోజు నేనొక మంచి అమ్మాయిని కలిశాను. అవునా? తను బురదలో వికసించిన పువ్వు లాంటిది. అమ్మాయి, ఎంత ధైర్యం నీకు! వెంటనే తనని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళండి. ఎంత ధైర్యం! నిన్నే పట్టుకుంటుందా? నీకస్సలు సిగ్గులేదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. నేను నిన్ను వదిలిపెట్టాను. అసలు ఎవరు నువ్వు? రాజమాత, రాజమాత, యువరానికి ఏదో అయ్యింది. తను బానే ఉంది. నన్ను బయటికి తీసుకురావాలనేదే తన ఉద్దేశం. రాజమాతని ఇంటికి తీసుకెళ్ళు. వాళ్ళకేదో సర్ది చెప్పు. బాబు, రాజమాతకి మళ్ళీ తలనొప్పి వచ్చినట్లుంది. వెళ్ళిపోండి. యువరాణిని జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య, సోదరి, 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 మేల్కో. యువరాజా, మనం అక్కడికి వెళ్దామంటారా? ఆ రాజభవనం చలి ప్రాంతంలో ఉంది. ఇంతకుముందు అక్కడ చాలా మంది చనిపోయారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. మరేం చేయాలనుకుంటున్నారు? భవనంలోనే ఉంచాలనుకుంటున్నారా? నేనొక పిరిగివాణ్ణి. ఇంతకు ముందున్నట్టుగా నా సోదరితో నేనిప్పుడు ఉండలేకపోవచ్చు. ఇదొక అత్యవసర పరిస్థితి. నా సోదరిని మళ్ళీ కలవకపోవటమే మేలు. రాకుమారి మామూలుగా అవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? రేపు సూర్యోదయం వరకు తనలో మార్పు పూర్తవుతుంది. సోదరి, సోదరి, అట్టిపండు. ఉండు, నేను దీని తొక్క తీసిస్తాను. సోదరి, క్షమించు. నీకు గుర్తుందా? సరే, తినడం ఆపు. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి కదా. సోదరి, సోదరి, అవి తినొద్దు. సోదరి, నక్షత్రాలు నిద్రపోతున్నాయి, చంద్రుడు నిద్రపోతున్నాడు, ఆకాశం నేల మౌనంగా ఉన్నాయి, గాలిలో ఆకులు ఎగురుతున్నాయి, నువ్వు నా మనసులో ఉన్నావు, నువ్వు నా మనసులో ఉన్నావు. సోదరి, షించాన్, ఇంతకన్నా నేను సహాయం చేయలేను. ఒకవేళ ఇలాగే చేస్తే భవిష్యత్తులో మనకి చాలా సమస్యలు వస్తాయి. నువ్వు నీ కాళ్లపైన నిలబడాలి. యువరానికి మత్తు మందు ఎవరిచ్చారో కనుక్కోమని చెప్పాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిత్రమా, ఇది అత్యవసర పరిస్థితి. ఆడపరిమళాన్ని కుక్కలు పసిగడుతూ ఇక్కడి దాకా వచ్చాయి. చిరిగిన గుడ్డలు వేసుకుంది.
అంత ఖరీదైన పరిమాణం తను ఎలా పూసుకుంది? ఇక్కడ ఎంతసేపటి నుంచి ఉంటున్నావు? 1 గంట నుండి. తనకే సంబంధం లేదనుకుంటా. ఏ సంబంధం లేదా? లోపల ఉన్నవాళ్ళు పారిపోయి ఉంటారు. ఇది ఫాంగి భవనం, తనకి శిక్ష కూడా పడింది. ఇక్కడ మన కోసం ఎన్నో రహస్యాలున్నాయి, వెళ్ళి వెతకండి. అలాగే. అవును, మీరు చెప్పింది నిజమే. వెతకండి. మిత్రమా, నేను అజాగ్రత్తగా ఉన్నాను. మిత్రమా, ఇక్కడ చూడు, ఇక్కడ బలమైన వస్తువు పెట్టినట్టున్నారు. అవును, ఇక్కడ బరువైన వస్తువులు పెట్టారు, కానీ కాలి ముద్రలు మాత్రం విభిన్నంగా ఉండొచ్చు. జాగ్రత్తగా వెతకండి, ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టద్దు. అలాగే. ఎవరు వెళ్ళొద్దు, వర్షం పడుతుంది. ఇక్కడ కాలిముద్రలు అన్నీ పోయి ఉంటాయి. సోదరా, ఒకసారి దీన్ని చూడండి. ఇది దీన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా పరిశీలించండి. అలాగే. ఫన్ భవనంలో మంచి అవకాశం దక్కింది, కానీ దాన్ని వృధా చేశారు. బుర్ర తక్కువ వెదవల్లారా. తను పందిగా మారిపోయింది. ఇదే చివరి అవకాశం. జన్మ నక్షత్ర రాయికి పనిచేయదు. నేను వేచి ఉండలేను. జన్మ నక్షత్ర రాయిని రాత్రి కోల్పోయాను. ఇక దీన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేను. వచ్చే పౌర్ణమి రోజుకల్లా మిగతా పుస్తకం కావాలి. మన వాళ్ళు దానికోసం వెతుకుతున్నారు. దాని నగరంలో ఎక్కడో దాచి ఉంటారన్న నమ్మకం మాకుంది, అందుకే వెతుకుతున్నాం. ఖచ్చితంగా దొరుకుతుంది. సరే, ఏ అవకాశం వదిలిపెట్టద్దు. చూయే నీ పుస్తకాన్ని ఎలాగైనా కనిపెట్టాలి, లేదంటే మీలో ఎవరు ప్రాణాలతో ఉండరు. దిండుషయో, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అది నాకు కల వచ్చింది. నా కళ అందరికన్నా భిన్నంగా ఉంటుంది. నేను మీ చేయి పట్టుకుని పడుకుంటాను. అలా పడుకుంటే నాకు అసలే భయమూ వేయదు. మీరుంటారు కదా, నాకది చాలు. మీరెప్పటికీ నాకొక దిండిలాగా నా పక్కనుంటే చాలు. దిండుషియో, నేను వచ్చేసాను. ఏం ఆలోచిస్తున్నాను? తనకు మామూలు అమ్మాయి, పీడకలలు కంటూ ఉందంతే.
నువ్వు అర్ధరాత్రి కూడా మెలకుగా ఉంటావు కదా? జెన్క్ రాజభవనం. ఇక్కడికి నేనెలా వచ్చాను? ఎవరెక్కడా? యువరాణి, మీరు మేల్కొన్నారా? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? షూయు ఎక్కడా? ఏమో యువరాణి, నాకు కూడా తెలీదు. షూ గారు నిన్న కంగారుగా కనిపించారు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ ఆరోగ్యం బాగాలేదన్నారు. ఈ రోజు ఉదయం వరకు ఇక్కడే ఉన్నారు. షూయు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడా? అవును. నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? దేవుడా, షూయుతో నేను తప్పుగా ప్రవర్తించానా? ఏమైంది? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? గొడవ అనేది చిన్న పదంలో అనిపిస్తుంది. షూయు గారు మళ్ళీ ఇక్కడికి ఏమైనా వచ్చారా? షించన్ తను మళ్ళీ ఇక్కడికి వస్తానని చెప్పాడా? వారేమన్నారంటే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు. మీరు కోలుకున్నాక తిరిగి వెళ్ళిపోవచ్చని కూడా అన్నారు. అసలు తన ఉద్దేశం ఏమై ఉంటుంది? నా రహస్యం ఎవరికైనా తెలుసా? నేను మొత్తం మర్చిపోయానే. సోదరా, ఏంటి మీరు? నన్ను గుర్తుపట్టావా? ఈ బట్టలు వేసుకుంటే నువ్వు అచ్చం మీ అన్నయ్యలాగానే ఉన్నావు. యువరాణి వచ్చింది. నేను తన్ని చూడాలి. అయితే యువరాణి మీ మనసులో స్థానం సంపాదించుకుందనమాట. కానీ ఫన్ భవనంలో తనని ఎందుకు ఇబ్బంది పెట్టారు? తన వల్ల రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. అందుకే చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు అడుగుతున్నా, రాజభవనానికి నువ్వు నన్ను తీసుకెళ్తావా? తప్పకుండా. మీరు రాకుమారిని కలుస్తారు. నన్ను కాపాడిన వ్యక్తి బతుకున్నాడో లేదో తెలీదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఈ బట్టలు వేసుకుని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? పీడకలలు నీకు మాత్రమేనా? నాకు కూడా వస్తున్నాయి. ఎలాంటి పీడకలు వచ్చింది? నా కలలో నువ్వు పందిగా మారిపోయావు. నువ్వే పెద్ద పందివి. నాతో పరిహాసం చేయకు, సరేనా? అలా అనగానే మరి నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వే పందివి. సరేలే. మీ అత్తయ్య స్ప్రో కోల్పోయారు కదా, ఆవిడకి ఎలా ఉంది? బానే ఉంది. ఆవిడ స్ప్రో కోల్పోయింది. విశ్రాంతి కావాలని వైద్యులు గారు చెప్పారు. అత్తయ్యతో పాటు ఉన్నప్పుడు నువ్వెందుకు అలా వింతగా ప్రవర్తించావు? అది ఎందుకంటే అప్పుడు నేను చాలా ఎక్కువ తాగాను కాబట్టి. అందుకే అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు నాకు అవేమీ గుర్తులేవు. నా గురించి తెలిసిపోయిందా ఏంటి? నువ్వు అతిగా భోజనం చేసావు కదా, మర్యాదగా నిజం చెప్పు. అవునవును, తినకూడనివేదో తినేశాను. పర్వాలేదులే, మీ అత్తయ్యని నేను చూసుకుంటాను. ఆవిడ స్పృహలోకి వచ్చే వరకు నేను ఆవిడతోనే ఉంటాను.
అంటే నువ్వు ఇప్పుడు తిరిగి వస్తావు అన్నమాట. నీ సోదరుడి కోసం వెళ్ళలేదన్నమాట. మీరు చెప్పినట్లుగానే నేను చేయాల్సిందంతా చేసేశాను. షించాన్కి నాకు ఇక బంధం తొందరలోనే ముగిసిపోతుంది. అధిపతి గారు, షుయ్యు ఉన్నాడు. మనం ఇప్పుడు దాడి చేద్దామంటారా? షియో భవనానికి వచ్చాక తన్ని బంధించడం చాలా కష్టమవుతుంది. పదండి. మళ్ళీ వచ్చారా? అసలు ఎవరు మీరు? నీకు సమాధానం అనవసరం, వెళ్ళండి. రాకుమారిని కాపాడండి. అలాగే, తొందరగా రండి. రండి. సోదరా, ఎంత ధైర్యం నీకు? ఇలా రాజభవనంలో గొడవ పడ్డానికి ఎంత ధైర్యం నీకు? కళ్ళ ముందు ఇలాంటివి జరగకూడదు. ఏ ఆగు ఆగు, మీరు తిరుగుబాటు మొదలు పెట్టారా? దయచేసి మీరు ప్రశాంతంగా ఉండండి. ఇక్కడికి కొంతమంది దుండగులు ప్రవేశించారు. వారిని మేము పట్టుకునే పనిలో ఉన్నాం. అందుకనే మీకు గౌరవం ఇవ్వలేకపోయాం. దుండగులెక్కడా? మేమంతా ఇక్కడే ఉన్నాము. మాకైతే దుండగులెవరూ కనపడనే లేదు. మీకు మాత్రమే కనపడ్డారా? నేను చెప్పేదంతా నిజం. దయచేసి మమ్మల్ని నమ్మండి. వాళ్ళని పట్టుకోవడానికి మాకు అనుమతినివ్వండి. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? మీ ఉద్దేశం ఏంటి? ఆడవాళ్ల గదులు కూడా తనిఖీ చేస్తారా మీరు? అర్థమైంది. అసలు మీ ఉద్దేశం వేరుగా ఉంది. తనిఖీ అనేది సాకు మాత్రమే. అలాంటిదేమీ లేదు. మమ్మల్ని నమ్మండి. కావాలంటే ఇక్కడ కాపలా పెంచుతాం. ఏం చేస్తున్నావు? ఈ వాసన, ఇదే వాసన ఆ అజ్ఞాత వ్యక్తి వద్ద నేను చూశాను. ఏ వాసన? రక్తపు వాసన. ముందుగానే నేను పసిగట్టాను. అప్పుడే అక్కడ ఎవరో ఉన్నారని నాకు అనిపించింది. అది నేనే అనుకుంటున్నావా? నువ్వు నిజం చెప్పు. ఆ అజ్ఞాత వ్యక్తి కళ్ళు, ఆ వాసన అన్నీ కూడా నీతో సరిపోయాయి. అంటే నన్ను కాపాడింది నువ్వేనా? పుస్తకాల్లో ఉండే కథానాయకుడు నిజంగా వస్తాడని అనుకోలేదు. నా జీవితంలోకి వచ్చేసావు. రాకుమారి, ఏం ఆలోచిస్తున్నారో చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అదేంటంటే మీకు తెలుసా, బహుశా షూయోనే. ఏంటి ఏమన్నారు? లేదు, నన్ను కాపాడిన వ్యక్తి నాన్నగారి దృష్టిలో నేరస్తుడు. నా ఉద్దేశం, షూయో చాలా మంచివాడు కదా. అతన్ని నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంతకు ముందు కన్నా సంతోషంగా కనిపిస్తున్నావు. అంటే అతడు మంచివాడన్నట్లే కదా. ప్రణామాలు. రాకుమారి, కొందరు దుండగులు ప్రవేశించారు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. సరే, నేను వెళతాను. సోదరా, దొరికిన వాళ్ళను నేను వెళ్ళి విచారిస్తాను. యువరాణి, ఎలా ఉన్నావు? బాగున్నాను. నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు. అదేం లేదు. ఎంతైనా నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా. నువ్వు నా కుటుంబంలో ఒక భాగం. నువ్వు పెళ్లి కాకముందు కూడా నన్ను కాపాడావని తెలుసా? పెళ్లి చేసుకోకముందా? ఎప్పుడు? నువ్వు నల్లటి దుస్తుల్లో వచ్చావు, నన్ను కాపాడావు. అవునా?
నాన్నగారు నిన్ను అపార్థం చేసుకుంటున్నారని తెలుసు, కానీ నేనెవరితో కూడా చెప్పను. ఎందుకంటే నువ్వే నా రక్షకుడివి. జంతువుని కాపాడ్డం నిన్ను కాపాడ్డం రెండు ఒకటే. దీని గురించి ఎప్పుడు మాట్లాడుకో. సరే, నేను మాట్లాడను. కానీ మన మధ్య జరిగింది పెళ్లిగా భావించాలా లేక? నువ్వెక్కడైనా చూసావా ఒక భార్య విడాకులిస్తానని భర్తను భయపెట్టడం? నీ భయం అంతా విడాకుల గురించి, దాని గురించేగా నువ్వు భయపడుతున్నావు. అవును, భయపడ్డాను. నన్ను చివరిసారి ఎవరు భయపెట్టారో అన్న విషయం నీకు తెలుసా? వాడిని ముక్కలు ముక్కలుగా నరికేశా. నువ్వు బలహీనరాలివి. ఎంతమాత్రం తట్టుకోగలవో నాకు తెలీదు. ఎంత తట్టుకోవాలనుకుంటున్నావు? కృతజ్ఞతలు రహస్యం దాచిపెట్టినందుకు. సరే, అయితే నీకు కావాల్సింది విడాకులే అయితే గనక తప్పకుండా ఇచ్చేస్తాను. అయ్యో, కానీ భవనం వదిలి వెళ్ళిపోతానేమోనన్న భయం ఉందే. సోదరా, ఒక ముఖ్యమైన విషయం. అందరూ చనిపోయారు, విషం తీసుకుని మరణించారు. అయితే వీళ్ళను పంపించిన వ్యక్తికి బలమైన కారణం ఉండే ఉంటుంది. వీళ్ళెవరో నీకు అసలు తెలీదా? నువ్వు రేపు మన భవనానికి వచ్చాయి. ఇక్కడ ఉండటం మంచిది కాదు. నేను రాను. ఇలా జరగడం రెండోసారి. వాళ్ళ లక్ష్యం నేనే అయితే నా కారణంగా అక్కడ అమాయకులు బలయ్యే అవకాశం ఉంది. వాళ్ళ లక్ష్యం నువ్వే అయితే అసలు నీ నుండి వాళ్ళు ఆశిస్తున్నది ఏమై ఉంటుంది?说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴是在偷笑吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝桠，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪都说牵挂，我还能有什么办法？没办法，是春雨随的落下，那就这样吧，丢回去家。潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样吧，丢回去家，小尾巴。潇潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样吧，丢回去家，小尾巴，小尾巴。